చక్కగా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు వాడు ఏమడిగాడంటే ప్లీజ్ రిమూవ్ ఏసీఎల్స్ అన్నాడు. దేనికి? ఫైల్స్కి ఉండొద్దు, ఫోల్డర్స్కి ఉండొద్దు, తీసేయి అన్నాడు. అసలు తీసేయాలి అని అంటే రిమూవ్ ఏసీఎల్స్ అంటే సెట్ ఎఫ్ఏసిఎల్ -b /project1. అంటే అర్థం ఏంది? project1 అనే ఫోల్డర్కి మాత్రమే డిలీట్ అవుతాయి బి రాస్తే. కాదు కాదు, ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్కి కూడా ఏసీఎల్స్ తొలగించాలి. ఫోల్డర్కి ఏసీఎల్స్ తొలగించాలి, ఫైల్స్కి ఏసీఎల్స్ తొలగించాలి. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా ఆర్బి, క్యాపిటల్ ఆర్బి రాసి ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ పేరు రాస్తాం. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఇప్పుడు ఆర్బి రాసిన తర్వాత ఎల్ఎస్-ఎల్డి, ఎల్ఎస్-ఎల్డి ఇదే చాలా మందికి అర్థం కాదు, కన్ఫ్యూజ్గా ఉంటారు. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసింది. చెప్పాను కదా, ప్రజెంటేషన్ నేర్చుకోవాలా, ప్రాక్టీస్ నేర్చుకోవాలా, చెప్పడానికి కమ్యూనికేషన్ నేర్చుకోవాలా. ఇవన్నీ నేర్చుకుంటేనే జాబ్. ఎల్ఎస్-ఎల్డి ప్రాజెక్ట్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో బాబు, ప్రాజెక్ట్ 1 ఉంది కానీ ఏసీఎల్స్ అయితే లేవమ్మా అని అర్థం. ఇదిగో ప్లస్ లేదా, ప్లస్ లేదు, తీసేసాం. దాని లోపల ఉన్న ఫైల్స్ చూడాలంటే ఎల్ఎస్-ఎల్ రాసి /project1. దీని అర్థం ఏంటంటే ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ని చెక్ చేసి చూపించమ్మా అని అర్థం, ఎల్ఎస్-ఎల్ రాస్తే. అంతే. ఏ ఫోల్డర్ అది? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లోపల కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని డిస్ప్లే చేయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగో ఆ ఫైల్స్ డిస్ప్లే చేసినా కూడా ఏసీఎల్స్ లేవు. ఇదిగో ఏసీఎల్స్, నో ఏసీఎల్స్. ఆ విధంగా కంప్లీట్గా ఏసీఎల్స్ని ఒక ఫైల్స్కి, ఒక ఫోల్డర్కి వెంట వెంటనే డిలీట్ చేయాలంటే ఫాస్ట్గా ఆర్బి వాడితే సరిపోద్ది. ఓకే. ఆ ఏసీఎల్స్ తీసుకున్న వ్యక్తి ఏ విధంగా పనిచేస్తాడని చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకు తెలుసు ఆల్రెడీ. అది పెద్ద విషయం కాదు. విషయం అంతా ఏంది అంటే ఏసీఎల్స్ని ఎలా రిమూవ్ చేయాలి, దేనికైనా, ఫైల్కైనా, ఫోల్డర్కైనా. ఓకే. యూజర్కి ఎలా రిమూవ్ చేయాలి, యూజర్కి ఎలా రిమూవ్ చేయాలో నేను చూపించాను కదా. ఏమని? సెట్ ఎఫ్ఎస్సిఎల్ -x. యూజర్ ఎవరు? బాను. ఏ ఫోల్డర్ మీద? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద. అంతే. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద బాను అనే వ్యక్తికి ఏసీఎల్స్ తీసేటువంటి ఈ మాదిరిగా రాయాల. అంతే. ఇక కంప్లీట్గా ఏసీఎల్స్ రిమూవ్ అయిపోతాయి అతనికి. ఆర్డబ్ల్యూఎక్స్ అయ్యనే అది ఇచ్చేటప్పుడు, తీసేటప్పుడు ఆర్డబ్ల్యూఎక్స్ అవసరం లే. తీసేటప్పుడు ఈ మాదిరిగా యూజర్ పేరు రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు, క్లిక్ అయిపోద్ది వెంటనే. అట్లా కాకుండా మనం గ్రూప్కి రాయాలంటే జీ రాసి గ్రూప్ 1. ఇదంతా చాలా టైం తీసుకొని చేయాలి బాస్. ఏదో ఊరికే స్టైల్గా, ఫ్యాషన్గా ఇవన్నీ చేసుకుంటే రావు. సబ్జెక్ట్ వేరు, చెప్పే మాటలు వేరు. చాలా మందికి తెలియక పొరపాటు పడుతూ ఉంటారు. ట్రైనింగ్ అనేది అట్లీస్ట్ 3 months లైనెక్సే నేర్చుకోవాలా. 3 months లైనెక్స్ ఎవరు నేర్చుతున్నారు? ఓ 2 రోజులు, మూడో రోజు అయిపోయింది లైనెక్స్. లైనెక్స్తోనే జీవితం ముడిపడి ఉంది, అది అర్థం కావట్లా. ప్రపంచంలో ఏ డెవలపర్ అయినా, ఏ టెస్ట్ ఇంజనీర్ అయినా, ఏ లైనెక్స్ అడ్మిన్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, ప్రపంచంలో ఒక వ్యక్తి సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే అది లైనెక్స్ సర్వరే, లైనెక్స్ కమాండ్లే కావాలి వాళ్ళకి. ఆ లైనెక్స్ కమాండ్లు బాగా తెలుసుకోవాలంటే 3 నెలలు పట్టిద్ది. లైనెక్స్తో వర్క్ చేయాలంటే 3 months పట్టిద్ది. 3 months తర్వాతే ఏ కోర్స్ అయినా. సింపుల్గా అంటే అంత పెద్ద కంటెంట్ ఉంది దీంట్లో, లైనెక్స్లో. దీన్ని మొత్తాన్ని మనం గంటలోనో, 2 గంటల్లోనో, 5 గంటల్లోనో, వారంలోనో నేర్చుకొని జాబ్ కొడదామంటే కాదు, అవ్వదు అది. ఇట్లా చాలా క్రమం తప్పకుండా కోర్స్ నేర్చుకోవాలా, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలా. ఉమ్, అట్లా. కాబట్టి సో జీ రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే గ్రూప్కి ఏసీఎల్స్ రిమూవ్ అవుతాయి. అట్లా. ఇది ఇది యూజర్కి, గ్రూప్స్కి ఇండివిజువల్గా తొలగించడం. అట్లా కాదు, అసలు ప్రాజెక్ట్ 1కి ఏసీఎల్సే తొలగించాలయ్యా బాబు, ప్రాజెక్ట్ 1 ఉన్న ఫైల్స్కి కూడా ఏసీఎల్ఏ తొలగించాలయ్యా బాబు అంటే ఆర్బి ఇచ్చేసి, ఆ ఫోల్డర్ నేమ్ రాసేసాయి. ఆర్బి ఇచ్చేసి ఆ ఫోల్డర్ నేమ్ రాస్తే ఆ ఫోల్డర్కి మొత్తం ఏసీఎల్స్ రిమూవ్ అవుతాయి. అదొక స్టైలు. ఇది ఒక స్టైలు, అదొక స్టైలు. మొత్తం తీసేయాలంటే ఆర్బి వాడు. లేదు లేదు, ఒక వ్యక్తికి తీసేయాలి, ఒక గ్రూప్కి తీసేయాలి అంటే ఎక్స్ వాడు. ఎక్స్ వేరు, బి వేరు. అట్లా. ఇండివిజువల్గా, ఇండివిజువల్ గ్రూప్స్కి, ఇండివిజువల్ యూజర్కి పర్మిషన్ తీసేయాలంటే ఎక్స్ వాడాలా. అసలు ఆ మొత్తానికి తీసేయాలంటే బి. బి అంటే బ్యానిష్. బ్యానిష్ అంటే
పూర్తిగా తొలగించడం అని అర్థం. బ్యానిష్ అంటే పూర్తిగా తొలగించుట అని అర్థం ఇంగ్లీష్లో. అదే లైనక్స్లో వాడాం మనం, అంతే సింపుల్గా. అది ఇది సరే. ఆ గొడవ బ్యానిష్ కూడా అర్థమైంది సార్. ఇప్పుడు వాట్ అబౌట్ దిస్ వన్? ఏది ఇందాక మీరు రాసినట్టు స్క్రిప్ట్లో రాసినట్టు వాళ్ళు తయారు చేసిన ఫైల్స్ వీళ్ళు, వీళ్ళు తయారు చేసిన ఫైల్స్ వాళ్ళు డిలీట్ చేసే సౌకర్యం ఉన్నదా లేదా బై డిఫాల్ట్గా లైనక్స్లో? అది మనం చెక్ చేయాలా. చెక్ చేయడానికి ఎస్ చెప్పాను కదా, ఇదిగో రూట్ యూజర్ లాగిన్ అయ్యి 2 ఫైల్స్ తయారు చేయి, భాను యూజర్గా లాగిన్ అయ్యి 2 ఫైల్స్ తయారు చేయి, ఈయన మహేష్ యూజర్గా లాగిన్ అయ్యి 2 ఫైల్స్ తయారు చేయి. ఓకే. కానీ మిత్రులారు, ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక యూజరు ఒక ఫోల్డర్లో ఒక ఫైల్స్ని తయారు చేయాలంటే ఆ వాళ్ళకి డబ్ల్యూ యాక్సెస్ ఉండాలి. అర్థం కాలేదు సార్. చూడండి, అంటే మీరు ఏది అర్థం కాదు, నాకు ఆ సంగతి తెలుసు. ఎందుకంటే మైండ్ సెటప్ సరిగా ఉండదు, ఆ ఏజ్ వేరు కాబట్టి. మళ్ళీ చెప్తా వినండి. ఒక ఫోల్డర్ ఉంది. ఓకే. ఆ ఫోల్డర్లో ప్రవేశించి కొన్ని ఫైల్స్ తయారు చేయాలి. ఫోల్డర్ పేరేంది? ప్రాజెక్ట్ ఫోల్డర్. ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఒక వ్యక్తి ప్రవేశించాలా, ప్రవేశించి 2 ఫైల్స్ తయారు చేయాలా, మరొక వ్యక్తి ప్రవేశించాలా, ప్రవేశించి 2 ఫైల్స్ తయారు చేయాలా. ఏ ప్రాజెక్ట్ అది? ప్రాజెక్ట్ అనే ఫోల్డర్. కాబట్టి ఈ ఫోల్డరులోకి ప్రవేశించాలి, 2 ఫైల్స్ తయారు చేయాలి. ఎవరు? యూజర్స్. యూజర్ 1 భాను, యూజర్ 2 మహేష్, వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు కూడా అదర్సే కౌంట్ చేస్తే. అదర్స్కి డబ్ల్యూ యాక్సెస్ ఇస్తే చాలు, ఈ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ మీద వాళ్ళు లోపలికి వెళ్ళి ఫైల్స్ తయారు చేస్తారు. నువ్వు ఏసీఎల్స్ మాట్లాడటం లేదా? ఏసీఎల్స్ అయిపోయింది. ఏసీఎల్ స్టోరీ నేను చెప్పటంలో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల ఒక వ్యక్తి 2 ఫైల్స్ తయారు చేయాలా, మరొక వ్యక్తి 2 ఫైల్స్ తయారు చేయాలా. తయారు చెయ్యాలంటే వీళ్ళందరూ అదర్సే. అదర్సే కాబట్టి ఇప్పుడు నేను ఈ కమాండ్ రాసుకుంటా. ఏమని? chmod o+w అనా, o+w ప్రాజెక్ట్ 1 అంతే, అయిపోయింది. అంటే ప్రాజెక్ట్ 1 మీద అదర్స్కి డబ్ల్యూ యాక్సెస్ ఇచ్చాం. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఫోల్డర్. ఒక ఫోల్డర్కి డబ్ల్యూ యాక్సెస్ ఇస్తే ఏమైద్ది? ఏం లేదు, ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? నువ్వు ఎవరికి ఇచ్చావు? అదర్స్కి. అదర్స్కి ఫైల్స్ తయారు చేయొచ్చు, అదర్సే ఫైల్స్ తయారు చేయొచ్చు. అది విషయం, అదర్సే ఫైల్స్ తయారు చేయొచ్చు. chmod o+w ఇస్తే ప్రాజెక్ట్ 1 మీద. కాబట్టి ఇవ్వకపోతే తయారు చేయలేడా? చేయలేడు. కావాలంటే మీరే చూసుకోండి. ఇప్పుడు సపోజ్ మనకి ఇదిగో ఈయన భాను అనే యూజర్ ఉన్నాడు. ఈయన chmod రాసామనుకో, సరే chmod కాదు, సిడి రాసి /project1 రాశాడు. ప్రెస్ ఎంటర్ బటన్, లోపలికి వెళ్ళాడు. బాగుంది, ఎక్స్ ఉంది పర్మిషన్. మళ్ళీ -L కొడితే 2 ఫైల్స్ వచ్చినాయి. పర్మిషన్ కూడా ఉంది ఈ ఫోల్డర్ మీద. ఎవరికి? భానుకి. డబ్ల్యూ పర్మిషన్ అంటే టచ్ రాసి ఫైల్ 1, అసలు టచ్ రాసి ఫైల్ 3, పర్మిషన్ డినైడ్. అంటే డబ్ల్యూ అనే పర్మిషన్ లేదయ్యా నీకు ఈ ఫోల్డర్ మీద, కాబట్టి ఈ ఫోల్డర్లో నువ్వు ఎటువంటి ఫైల్స్ తయారు చేయలేవు అని అర్థం. డబ్ల్యూ అనే పర్మిషన్ ఈ ఫోల్డర్ మీద నీకు లేదు. ఫోల్డర్ మీద డబ్ల్యూ అనే పర్మిషన్ లేదు కాబట్టి నువ్వు ఎటువంటి ఫైల్స్ తయారు చేయలేవు అని అర్థం. అందుకోసం మనం డబ్ల్యూ కమాండ్ అనేది ఇవ్వాలి, డబ్ల్యూ యాక్సెస్ ఇవ్వాలి. ఎవరికి? భానుకి. దేని మీద? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద. ఇస్తే అప్పుడు ఈ భాను అనే వ్యక్తి ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లోపలికి ప్రవేశించి ఫైల్స్ తయారు చేయొచ్చు. అది ఎలాగ ఇవ్వాలా నీకు తెలుసు ఆల్రెడీ. chmod అదర్సే, భాను అంటే అదర్సే, o+w /project1. ఇది స్టోరీ, ఇంతే. ఈ మాదిరిగా ఇక్కడ ఇస్తే ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్కి డబ్ల్యూ అనే యాక్సెస్ వస్తుంది. డబ్ల్యూ అనే యాక్సెస్ రావటం వల్ల ఫైల్స్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫోల్డర్స్లో. అందుకని నేను చెప్తున్నా, ఫోల్డర్స్ పర్మిషన్స్ వేరే, ఫైల్స్ పర్మిషన్ వేరే. ఇదంతా నువ్వు రోజు మొత్తం ప్రాక్టీస్ చేసి 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 అనాలిసిస్ చేసి నీ బ్రెయిన్ పవర్ పెంచుకుంటే తప్ప ఈ సబ్జెక్టు ముక్క కూడా అర్థం కాదు. అది చెప్పేది. ఓకే, రైట్. ఇప్పుడు o+w ప్రాజెక్ట్ 1 రాస్తే ఇలా వచ్చేసింది. రాసిన వెంటనే
అదర్స్కి డబ్ల్యూ యాక్సెస్ ఉంది కాబట్టి అదర్స్ అంటే ఎవరైనా కూడా బాను అనే ఆయన అదరే. ఈ అదర్ అనే వ్యక్తి ఇదిగో ప్రాజెక్ట్ వన్లోకి ప్రవేశించాడు ఆల్రెడీ. ప్రాజెక్ట్ వన్లోకి ప్రవేశించిన ఎదరు ఒక ఫైల్ వన్ తయారు చేయండి. టచ్ రాసి ఫైల్ త్రీ. మీకు అర్థమవుతుందో లేదో నాకే పిచ్చి పడుతుంది. అర్థమవుతుందా లేదా? ఎవరికి నటిస్తున్నారా? యాక్టింగా? యాక్టింగ్ ఉంటే ఓకే సార్. జీవితం యాక్టింగ్ అయింది. నేర్చుకుంటే జీవితంలో పైకి ఎదుగుతారు. రెండే రెండు మాటలు అంతే, వేరేది ఏం లేదు. నథింగ్ ఈజ్ దేర్. ఓకే. నేర్చుకుంటే మీ తల్లిదండ్రులు బాగుపడతారు, మీరు బాగుపడతారు, లేకపోతే మొత్తం సర్వనాశనం. ఏం చెప్పలేరు. ఎవరైనా అంతే, ఐటీలో మాత్రం అంతే. జాబ్ ఉంది సార్ అంటే సరే జాబ్ చేసుకుంటూ ఉంటారు కానీ పైకి ఎదగలేదు. మళ్ళీ కోర్స్ నేర్చుకోవాలంటే లైనక్స్ కావాలి. ఇప్పుడు డెవాప్స్ నేర్చుకోవాలంటే లైనక్స్ కావాలా? వేరేది నేర్చుకోవాలంటే లెనెక్సే కావాలా? మిడిల్ వేర్ అడ్మిన్ కావాలంటే లెనెక్స్ కావాలా? ఏదైనా సరే డీబీఏ కావాలంటే లెనెక్స్ కావాలా? సపోజ్ మీ ప్రాజెక్ట్లో డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ ఉంది. వాడు అంటాడు యు మస్ట్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అని లెనెక్స్ అంటాడు. డేటాబేస్ నాలెడ్జ్ నేను ట్రైనింగ్ ఇస్తా, నీకు లైనెక్స్ రాదు కదా, అయితే అటర్ ఫ్లాప్, వెళ్ళిపో ప్రాజెక్ట్ నుంచి అంటాడు. ఇట్లా ఈ మాదిరిగా లైనెక్స్ ప్రతిదానికి లింక్ అయ్యిద్ది అనమాట. అందుకని లైనెక్స్ నేర్చుకోవాలి మనం. ఉమ్. సరే, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వన్ ఉంది, దాని లోపల టచ్ ఫైల్ త్రీ అని కొట్టాడు అనుకో, తయారవుతుంది. టచ్ ఫైల్ ఫోర్ అని కొడితే తయారవుతుంది. ఇందాక లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్లో ఏమున్నాయో తెలుసుకోవాలంటే LS-L చూసారా? ఒకటో ఫోల్డర్, రెండో ఫోల్డర్ అనే వ్యక్తి ఏమో రూట్ యూజర్ తయారు చేశాడు. రెండు మూడు మూడు నాలుగు ఏమో బానో తయారు చేశాడు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ మహేష్కి కూడా కొన్ని ఫైల్స్ తయారు చేసుకునే అవకాశం ఉంటుందా? ఉంటుంది. CD/ప్రాజెక్ట్ వన్, CD/ప్రాజెక్ట్ వన్ చేసిన తర్వాత LS-L కొడితే ఆ నాలుగు ఫైల్స్ ఆయనకి కూడా కనపడతాయి. ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఈయన మళ్ళీ రెండు ఫైల్స్ తయారు చేయాలనుకుంటున్నాడు. ఎట్లాగా? టచ్ ఫైల్ ఫైవ్, ఫైల్ సిక్స్, రెండు ఫైల్స్ తయారు చేయాలని, ఫైల్ ఫైవ్, ఫైల్ సిక్స్ రెండు చేసేసాడు. ఇప్పుడు LS-L కొట్టిన తర్వాత ఆరు ఫైల్స్ వచ్చినాయి. ఓకే, ఆరు ఫైల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈయన మహేష్, ఈయన పేరు. ఈయన ఆరు ఫైల్స్ చూస్తున్నాడు. పొరపాటుని మహేష్ ఏమనుకుంటున్నాడంటే ఇదిగో రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్ వన్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాడు. డైరెక్ట్గా నేను డిలీట్ చేస్తా అంటున్నాడు. అంటే డిలీట్ అనే సౌకర్యం మహేష్కు ఉందా? ఉంది. ఎందుకు? డబ్ల్యూ యాక్సెస్ ఇచ్చాం. డబ్ల్యూ అంటే డబ్ల్యూ ఇస్తే ఏం జరిగిద్ది? చాలా యాక్షన్స్ జరుగుతాయి. ఏమేమి యాక్షన్ జరిగిద్ది? ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, సారీ, ఫోల్డర్లో ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు, ఫోల్డర్లో ఫైల్స్ని క్రియేషన్ చేయొచ్చు, ఫోల్డర్లో ఉన్న ఫైల్స్కి రీనేమ్ చేయొచ్చు. ఇన్ని యాక్షన్స్ జరుగుతాయి. కానీ డబ్ల్యూ అనే యాక్సెస్ ఉంది. ఈ ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్కి అదర్స్కి డబ్ల్యూ అనే యాక్సెస్ ఉంది. ఇదిగో ఈ ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్కి అదర్స్కి డబ్ల్యూ అనే యాక్సెస్ ఇచ్చా. డబ్ల్యూ అనే యాక్సెస్ ఇవ్వటం వల్ల ఏమైంది? ఫోల్డర్స్లో ఫైల్స్ తయారవుతాయి. ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. ఆ ఫోల్డర్స్లో ఉన్న ఆ ఫైల్ని రీనేమ్ చేయొచ్చు. మూడు యాక్షన్స్ జరుగుతాయి డబ్ల్యూ వల్ల. డబ్ల్యూ వల్ల మూడు యాక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు ఒక యాక్షన్ ఫైల్స్ తయారు చేయటం ఉపయోగించాడు. రెండో యాక్షన్ ఫైల్స్ డిలీట్ చేయటం. ఇప్పుడు అదే పనిగా ఈయన రెండో యాక్షన్ ఫైల్స్ డిలీట్ చేయటం అని ఇక బాను యూజరు RM కొట్టి ఫైల్ వన్ అని కొట్టాడు. ఎందుకంటే ప్రాజెక్ట్ వన్ మీద అతనికి డబ్ల్యూ యాక్సెస్ ఉంది. RM కొట్టి ఫైల్ వన్ కొట్టాడు. ప్రెస్ ఎంటర్ బటన్. బాబు డిలీట్ చేయమంటావు అంటుంది. ఎస్. అరే, డిలీట్ అయిందా? చూడు. మళ్ళీ RM కొట్టి ఫైల్ టూ కొట్టాడు. ఎస్, డిలీట్ చేయమంటావా? డిలీట్. ఇప్పుడు LS-L కొడితే మూడు నాలుగు ఉన్నాయి తప్ప ఒకటి రెండు లేచిపోయినాయి. అరే, బాను అనే వ్యక్తి మొత్తం ఫైల్స్ని డిలీట్ చేస్తున్నాడా? చేయొచ్చు. ఎందుకు? డబ్ల్యూ యాక్సెస్ ఉంది అతనికి. ఇప్పుడు రూట్ యూజర్ చెక్ చేసుకున్నాడు. నేను ఫైల్స్ తయారు చేశాను కదా, అసలు ఆయన CDకి వెళ్ళి /ప్రాజెక్ట్ వన్కి వెళ్ళి LS కొట్టాడు. LS కొడితే ఫైల్ త్రీ, ఫైల్ ఫోర్ కనపడుతుంది కానీ ఆయన ఫైల్స్ కనపట్ల. LS-L. ఓహో, మిగతా ఫైల్స్ డిలీట్ చేసాడు. బాను.
అలా కాకుండా మహేష్ ఉన్నాడు. ఈయన మహేష్ ఇప్పుడు ఎల్ఎస్ ఐఫన్ ఎల్గొట్టితే ఆయనకు ఒక 4 ఫైల్స్ కనపడ్డాయి. ఆయన కూడా ఏం చేశాడు, బాను అనే ఫైల్ 3 ఫైల్ 4 బానుది 2 ఫైల్స్ డిలీట్ చేయాలనుకున్నాడు. అప్పుడు ఆర్ఎం కొట్టి ఫైల్ 3 అన్నాడు, ఎస్. మళ్ళీ ఆర్ఎం కొట్టి ఫైల్ 4 అన్నాడు, ఎస్. అయిపోయింది. ఈ రెండు అయిపోయినాయి. ఎల్ఎస్ ఐఫన్ ఎల్ కొడితే అమ్మాయ నా ఫైల్సే ఉన్నాయి, అందరి ఫైల్స్ డిలీట్ అయిపోయినాయి ప్రాజెక్ట్లో. అరే, ప్రాజెక్ట్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటే రిస్క్ కదా. అందుకని దీన్ని కంట్రోల్ చేయాలా, అది ఇప్పుడు నా టాస్క్. హౌ టు కంట్రోల్ దట్, హౌ టు కంట్రోల్ ద డిలీట్ యాక్సెస్. ఎందుకంటే బై డిఫాల్ట్గా రైట్ ఇస్తే అందరికీ డిలీట్ వస్తుంది. ఓహోహో, బై డిఫాల్ట్గా రైట్ అంటే అందరికి డిలీట్ వస్తుంది. అసలు రైట్ అంటే దాని అర్థం అదే కదా, ఫోల్డర్లోకి ఉంది, ఈ ఫోల్డర్కి రైట్ అనే పర్మిషన్ ఇచ్చామంటే అర్థం ఏంటంటే ఈ ఈ ఫోల్డర్లో క్రియేట్ ఎ ఫైల్స్. ఓకే, నెంబర్ 1 కాన్సెప్ట్. ఓకే, నెంబర్ 2 ఏంది, డిలీట్ ఎ ఫైల్స్. ఓకే, నెంబర్ 2 డిలీట్ ఎ ఫైల్స్. నెంబర్ 3 ఏంది, రీనేమ్ ఏ ఫైల్స్. ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని రీనేమ్ చేయొచ్చు. ఈ 3 యాక్షన్స్ వస్తాయి ఎప్పుడు నువ్వు డబ్ల్యూ అనే పర్మిషన్ ఇస్తే. ఎవరికి, ఈ ఫోల్డర్కి. ఎవరికి ఇచ్చినా, ఇప్పుడు నేనేమి ఇచ్చాను, అదర్స్కి ఇచ్చేసా. అదర్స్ అంటే అందరికీ, అదర్స్కి డబ్ల్యూ యాక్సెస్ ఇచ్చా ఈ ఫోల్డర్ మీద. అప్పుడు అదర్స్ అనే ప్రతి వ్యక్తి ఫైల్స్ తయారు చేయొచ్చు, ఫోల్డర్స్ డిలీట్ చేయొచ్చు, ఫైల్స్కి రీనేమ్ చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో అన్ని ఆప్షన్స్ బెస్టే ఉంది, కానీ డిలీట్ అనే ఆప్షన్ మాత్రం నాకు నచ్చటంలా. ఎస్ ఎస్, డిలీట్ వద్దు. ఎవరు పెడితే వాళ్ళు, ఎవరు ఫైల్స్ పెడితే వాళ్ళ ఫైల్స్ డిలీట్ చేసిన సౌకర్యం వద్దు, తీసేయాలా. సో దీన్ని తీసేయాలా, ఈ యాక్సెస్ని కంట్రోల్ చేయాలా. ఎస్, కంట్రోల్ చేయడానికి మనకు ఒకటి వచ్చింది, దాని పేరే స్పెషల్ పర్మిషన్ అంటారు దాన్ని. స్పెషల్ పర్మిషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి ఇదిగో ఈ డిలీట్ అనే యాక్సెస్ని తొలగించవచ్చు. ఇప్పుడు మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు, రెస్ట్రిక్షన్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు అంతే. స్పెషల్ పర్మిషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి ఈ డిలీషన్ అనేది రెస్ట్రిక్షన్ చేయొచ్చు. ఆ రెస్ట్రిక్షన్ చేయడానికి ఎస్ వాడు ఏం వాడాడంటే, ఎస్, టీ వాడాడు. రెస్ట్రిక్షన్ చేయడానికి టీ వాడాడు. టీ అంటే ఎట్లా వాడాలా, ఏం లేదు, ఎవరైతే ఇలాగా అదర్స్ డిలీట్ చేస్తున్నారో ఫైల్స్ అన్ని, అదర్స్కే O+T అని పెట్టేసేయి. లాక్ పెట్టేటాం అనమాట. O+T అంటే లాక్ పడేస్తాం. ఇక అదర్స్కి మొత్తానికి లాక్ అయిపోతారు అదర్స్. ఎవరి ఫైల్స్ని వాళ్ళు డిలీట్ చేయడానికి కుదరదు, ఇక లాక్ పడుతుంది. ఇక అంటే స్ట్రిక్ట్గా లాక్ పెట్టేసాను నేను. దాన్నే మనం స్ట్రిక్ట్ అనమాట. ఆన్నే మనం స్టిక్కీ బిట్ అంటాడు వాడు, స్టిక్కీ బిట్. అప్లై ద స్టిక్కీ బిట్. అప్లై ద స్టిక్కీ బిట్ అంటే అర్థం ఏంటంటే, ప్లీజ్ ప్రొవైడ్ రిస్ట్రిక్షన్స్. If someone wants to delete this file, yes, not possible if you apply the sticky bit concept. అంటే ఈ స్టిక్కీ బిట్ అనే కాన్సెప్ట్నే మనం స్పెషల్ పర్మిషన్ ఇవ్వటం అంటారు. స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వటం అంటే అదర్స్కి స్పెషల్ పర్మిషన్ అనేది అప్లై చేస్తే అదర్స్ అనే వాళ్ళు ఎవరు ఫైల్స్ని వాళ్ళు డిలీట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. అది స్టిక్కీ బిట్ అంటే. దాన్నే మనం స్పెషల్ పర్మిషన్ అంటాం. ఆ స్పెషల్ పర్మిషన్ అనే దాన్ని స్టిక్కీ బిట్ రూపంలో మనం ఇస్తాం. స్టిక్కీ బిట్ అంటే టీ టీ అందుకని O+T అన్నాడు వాడు, O+T. ఇప్పుడు దీన్ని సిహెచ్ మోడ్ రాసి O+T రాసి /project1. సో ఇది రెస్ట్రిక్షన్ ఇస్తున్నాను నేను అదర్స్కి O+T అని ఇచ్చినందువల్ల వాళ్ళు ఎవరి ఫైల్స్ని పెడితే వాళ్ళ ఫైల్స్ని డిలీట్ చేయడం సాధ్యం కాదు. చూడండి ఇప్పుడు ఎలాగది, చూడండి ఇక్కడ. ఇప్పుడు CD టిల్డా కొట్టండి, బయటికి వెళ్ళండి, ఫ్రెష్గా ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు సిహెచ్ మోడ్ O+T /project1, ప్రెస్ ఎంటర్ బటన్. స్టిక్కీ బిట్ అప్లై చేశాం. స్టిక్కీ బిట్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు project1లోనే ఫోల్డర్కి వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ మహేష్ ఉన్నాడు. LS-L కొడితే మహేష్కి ఏం కనపడింది, 2 ఫైల్స్ కనపడ్డాయి, మహేష్ చేసిన ఫైల్సే. సరే, రూట్ యూజర్కి వెళ్ళండి. రూట్ యూజర్లో మనకి LS-L project1 అని టైప్ చేస్తే ఆయనకి 2 ఫైల్స్ కనపడ్డాయి. అయ్యయ్యో, మళ్ళీ నేను ఫైల్స్ తయారు చేస్తానని రూట్ యూజర్ మళ్ళీ తయారు చేశాడు. టచ్
టచ్ అని రాసి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 అని రాశాడు, ఫైల్ 1 అని రాశాడు ఆయన. ఫైల్ 1 తయారైంది. మళ్ళీ టచ్ అని రాసి ఫైల్ 2 తయారు చేశాడు, టచ్. ఇలా రెండు తయారు చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఎల్ఎస్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 చూడగానే ఫైల్ 1 వచ్చింది, ఫైల్ 2 వచ్చింది. LS-L కొట్టినా రాసింది అదే. LS-L ప్రాజెక్ట్ 1 రాసిన ఇదిగో ఫస్ట్ ఫైల్ వచ్చింది, సెకండ్ ఫైల్ వచ్చింది, రెండు ఫైల్స్ వచ్చినాయి. ఆయన తయారు చేశాడు. మళ్ళీ భాను యూజర్ అనే వ్యక్తి ఇదిగో ఆల్రెడీ ఆయన ప్రాజెక్ట్ 1 లోపలే ఉన్నాడు. ఆయన మళ్ళీ టచ్ అని రాసి ఫైల్ 3, టచ్ అని రాసి ఫైల్ 4 రాశాడు ఆయన. ఇలా ఈ మాదిరిగా కొన్ని ఫైల్స్ తయారు చేసాం మనమే. ఇప్పుడు LS-L కొడితే మొత్తం 6 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టిక్కీ బిట్ అప్లై చేసాం కదా. స్టిక్కీ బిట్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు డిలీషన్ అవుతుందా లేదా ఇప్పుడు చెక్ చేయండి మీరే. స్టిక్కీ బిట్ అప్లై చేశాను అన్నట్టు ఎలా గుర్తు అంటే, ఏదైనా సరే స్టిక్కీ బిట్ని అప్లై చేసినట్టు ఎలా గుర్తు అంటే, LS-LD రాసి LS-LD రాసి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1 రాయండి. ఇలా చేస్తే ఇదిగో ఇక్కడ చూసారా, ఇది ఈ టీ అని ఉందే, టీ అంటే స్టిక్కీ బిట్ అని అర్థం. టీ 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 అంటే స్టిక్కీ బిట్. ఎస్, అది దాని అర్థం. ఇది ఇక్కడ టీ టీ వచ్చింది కదా, టీ అంటే స్టిక్కీ బిట్ సింపుల్గా. సో ఈ విధంగా మనం స్టిక్కీ బిట్ని ఐడెంటిఫై చేసి, బాబు ఈ ఫోల్డర్కి ఈ ఫోల్డర్ మీద స్టిక్కీ బిట్ అప్లై అయింది. స్టిక్కీ బిట్ అప్లై అయిందంటే ఎవరు ఫైల్స్ని వేరే వ్యక్తులు డిలీట్ చేయటం సాధ్యం కాదు, జస్ట్ చూసుకోవడమే సాధ్యమైంది అంతే. కావాలంటే ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు ఎలా చెక్ చేస్తారు మీరు? గో టు మహేష్ ఆర్ బాన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇక్కడ LS టైప్ చేస్తే ఇన్ని ఫైల్స్ కనపడ్డాయి. చూసారా, LS టైప్ చేస్తే ఇన్ని కనపడ్డాయి. ఓకే, LS-L టైప్ చేయండి, ఎవరెవరుగా తయారు చేస్తారో తెలుస్తుంది. ఇప్పుడు ఈ బాను అనే యూజరు తన ఫైల్స్ కాకుండా రూట్ యూజర్ ఫైల్స్ని డిలీట్ చేయాలని ట్రై చేస్తున్నాడు అనుకో. రూట్ యూజర్ ఫైల్ ఏంది? ఫైల్ 1. సో అప్పుడు RM రాసి ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్, ఎస్ కొట్టా. చూసారా ఏమంటుంది? ఆపరేషన్ నాట్ పర్మిటెడ్. అంటే బాబు నువ్వు డిలీట్ చేయటం సాధ్యం కాదమ్మా అంటే స్టిక్కీ బిట్ అప్లై చేశా. అలాగే ఇక్కడ ఈయనున్నాడు మహేష్, LS-L కొట్టాడు. ఎన్ని మొత్తం 6 ఫైల్స్ వచ్చినాయి. ఇప్పుడు రూట్ యూజర్ తయారు చేసిన ఫైల్ 1 ట్రై చేశాడు డిలీట్ చేయడానికి. అప్పుడు ఏమైందో చూడండి, RM ఫైల్ 1 ఎస్ కొట్టాడు. ఎస్ కొట్టిన వెంటనే చూసారా, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అమ్మా, నువ్వు ఇలాంటి ఆపరేషన్ చేయడానికి లేదమ్మా, బికాస్ స్టిక్కీ బిట్ అప్లై చేశాడు వాడు, కాబట్టి మీరు ఇలాంటి ఆపరేషన్ చేయడానికి లేదు. ఎలా ఎవరు అప్లై చేశారు ఇదంతా? రూట్ యూజరే. రూట్ యూజర్కి ఎవరు చెప్పారు? మేనేజర్. ఈ మాదిరిగా మనం స్ట్రిక్ట్గా అప్లై చేస్తాం. ఒక ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు నీకు ఎంతవరకు యాక్సెస్ ఉండాలో అంతవరకే వస్తాయి. ఈ స్టిక్కీ బిట్ అప్లై చేయటం వల్ల నీ ఫైల్స్ వేరే వాళ్ళు డిలీట్ చేయలేరు, వేరే వాళ్ళ ఫైల్స్ నువ్వు డిలీట్ చేయలేవు. సరే, నా ఫైల్స్ నేను డిలీట్ చేయొచ్చా? ఎస్, నా ఫైల్స్ నేను డిలీట్ చేయొచ్చా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ LS-L కొట్టా, రైట్. ఇప్పుడు ఫైల్ 3 ఫైల్ 4 అనేది ఏంది? బాను యూజర్ తయారు చేసిన ఫైల్స్. మరి బాను యూజర్ తయారు చేసిన ఫైల్స్ బాను డిలీట్ చేసుకోవడానికి సౌకర్యం ఉన్నదా? ఆయన ఫైల్స్ ఆయనే. RM రాసి ఫైల్ 3 అయిపోయింది, RM రాసి ఫైల్ 3 4 అయిపోయింది. అదే RM రాసి ఫైల్ 5 కొట్టాడా? ఇదిగో చూడండి, ఎస్ కొట్టు, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ బికాస్ ఫైల్ 5 అనేది నీది కాదు బాబు, మహేష్ అనే యూజర్ది, నీకు పర్మిషన్ లేదు. ఈ మాదిరిగా అంటే నువ్వు తయారు చేసిన ఫైల్స్ని నువ్వు ఎన్నిసార్లు అయినా డిలీట్ చేసుకో, కానీ అదర్స్ తయారు చేసిన ఫైల్స్ని మాత్రం నువ్వు టచ్ చేయలేవు. ఆహా, అప్పుడు నువ్వు తయారు చేసిన ఫైల్స్ నువ్వెందుకు డిలీట్ చేసుకుంటావు? అది టాస్క్ ఎలాగైద్ది, అది వర్క్ ఎలాగైద్ది? నువ్వే, కాబట్టి నువ్వు చెయ్యవు. కానీ అదర్స్కి ఏదన్నా ట్రై చేసావనుకో తీసేయాలని, ఇలాగా రిస్ట్రిక్షన్ అప్లై చేసాం కాబట్టి వర్కౌట్ అవ్వదు. సార్ రిస్ట్రిక్షన్ తొలగించాలంటే తొలగించు. ఎక్కడికి వెళ్ళి? ఇదిగో మళ్ళీ chmodకి వెళ్ళి chmod -t అంటే మైనస్ అంటే తీసేయటం. ఎవరికి? ప్రాజెక్ట్ 1కి తీసేయి, ప్రెస్ ఎంటర్ బటన్. అదర్స్కి రిస్ట్రిక్షన్స్ తొలగిస్తున్నావు, ప్రెస్ ఎంటర్ బటన్.
అదర్స్కి రిస్ట్రిక్షన్ తొలగించావు, తొలగించిన తర్వాత ఇది ఇప్పుడు చెక్ చేసుకున్నావు. భాను అనే యూజర్ ఉన్నాడు, ఆయన డిస్ప్లే చేస్తే ఇదిగో మహేష్ అనే ఫైల్స్ ఉన్నాయి, రూట్ యూజర్ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ లేవా? రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, తొలగించా. ఇప్పుడు నేను ఆర్ఎం కొడతా. ఆర్ఎం అంటే ఆర్ఎం ఫైల్ 1 ఎస్ అని కొట్టగానే డిలీట్ అయిపోయింది. ఆర్ఎం ఫైల్ 2 ఎస్ అని కొట్టగానే డిలీట్ అయిపోద్ది. ఆర్ఎం ఫైల్ 3 ఆర్ఎం ఫైల్ 5 ఎస్ అని కొట్టే డిలీట్ అయిపోద్ది. ఆర్ఎం ఫైల్ 6 ఎస్ అని కొట్టగానే డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం ఫైల్స్ ఉన్నాయి? ఎల్ కొడితే 0కి వచ్చేసింది. అరే అంటే రిస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల ఎవరైనా సరే ఎవరి ఫైల్స్ అయినా డిలీట్ చేసుకునే సౌకర్యం ఉండటం వల్ల మొత్తం డిలీట్ అయిపోయినాయి. సో దిస్ ఇస్ ప్రాజెక్ట్ సెక్యూరిటీ వైలేషన్. కాబట్టి ఇలాంటి యాక్సెస్ని మనం కంట్రోల్ చేయాలంటే ఇదిగో నేను ఈ విధంగా ప్రాజెక్ట్లో పనిచేశాను, నేను ఈ విధంగా సెక్యూరిటీని టైట్ చేశాను. ఎలా టైట్ చేశాను? chmod o+t project1 అని ఇచ్చా. ఆ ప్రాజెక్ట్ పేరు ఏదైనా సరే ఈ విధంగా ఇవ్వటం వల్ల నోబడి కెన్ డిలీట్ అదర్స్ ఫైల్స్. సో ఇదిగో ఇక్కడ ఇందాక రాసాం, కెన్ భాను యూజర్ డిలీట్ రూట్ యూజర్ ఫైల్స్? బై డిఫాల్ట్ ఎస్, ఎస్ఏ, బట్ we restrict that access. We restrict this access. By default, yes, Babu, but we restrict this access with the help of special permission or with the help of sticky bit concept. Sticky bit అన్న స్పెషల్ పర్మిషన్ అన్న ఒకటే. స్పెషల్ పర్మిషన్లోనే అంశాలు ఇవి. స్టిక్కీ బిట్, with the help of sticky bit or just apply sticky bit. ఎస్, ఈ మాదిరిగా మనం స్టిక్కీ బిట్ అప్లై చేసి ఈ విధంగా చేస్తామని చెప్పాలి. అర్థమైందా? స్టిక్కీ బిట్ అప్లై చేసి ఈ విధంగా చేస్తామని చెప్పాలి. స్టిక్కీ బిట్ అనే ఆప్షన్. స్టిక్కీ బిట్, హౌ టు అప్లై స్టిక్కీ బిట్? ఏం లేదు, chmod o+t project1 or you can say folder name chmod o-t folder name. సో ఈ విధంగా మనం స్టిక్కీ బిట్ని అప్లై చేయొచ్చు, రిమూవ్ కూడా చేయొచ్చు. వీ కెన్ అప్లై ద స్టిక్కీ బిట్. సో అప్లై స్టిక్కీ బిట్, రిమూవ్ స్టిక్కీ బిట్. ఎట్లా అంటే దీనినే మనం స్పెషల్ పర్మిషన్గా కన్సిడర్ చేస్తాం. దీన్ని మనం స్పెషల్ పర్మిషన్ అనుకుంటాం. ఏది? ఈ స్టిక్కీ బిట్ అప్లై చేయటాన్ని, స్టిక్కీ బిట్ తొలగించడాన్ని మనం స్పెషల్ పర్మిషన్ అంటాం. స్పెషల్ పర్మిషన్ ఇవ్వు అంటే అప్లై చేయి, స్పెషల్ పర్మిషన్ తీసేయి అంటే తీసేయి, రిమూవ్ చేయి. అదే స్టిక్కీ బిట్ తొలగించు, స్టిక్కీ బిట్ని అప్లై చేయి. స్పెషల్ పర్మిషన్ అప్లై చేయి, స్పెషల్ పర్మిషన్ తొలగించు అంటే ఇదే మీనింగ్. ఎస్, బై డిఫాల్ట్ ఎస్, బట్ వీ రిస్ట్రిక్ట్ దిస్ యాక్సెస్ with the help of sticky bit. Just apply sticky bit. ఇది రాస్తే చాలు. సో ఇది కూడా, కెన్ మహేష్ యూజర్ డిలీట్ ద రూట్ యూజర్ ఫైల్? ఎస్ఏ, బై డిఫాల్ట్ ఎస్ఏ, అందరికి ఎస్ఏ, బట్ ఈ కాన్సెప్ట్ అనేది వాడి మనం నో చేయొచ్చు. ఇది రియల్ టైంలో మనం ఉపయోగిస్తాం. స్టిక్కీ బిట్ అప్లై చేస్తాం ప్రతి యూజర్కి. అదర్స్ అన్నట్టుగా ఇక ఏ యూజర్కి కూడా రైట్ యాక్సెస్ ఉంటుంది కానీ డిలీట్ అనే ఆప్షన్ మాత్రం ఉండదు సింపుల్గా. దానివల్ల ఏమైంది, కొంతవరకు మనం వేరే